డిసెంబర్ 31కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 31న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3వ దశను విజయవంతంగా పరీక్షించింది. భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ బహుళార్థ పౌర హెలికాప్టర్ ధ్రువ్ ఎన్జీ తన తొలి ప్రయాణాన్ని బెంగళూరులో విజయవంతంగా పూర్తి చేసింది. ఏపీ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రత ఆందోళనకరంగా మారింది. డిసెంబర్ 31 నాటికి అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలకు రంగం సిద్ధమవుతుండగా పసిఫిక్ సముద్రంలోని కిరిబాటి దేశానికి చెందిన కిరిటిమటి ద్వీపం అందరికంటే ముందుగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ బ్రిటిష్ ఇండియన్ నటి, రచయిత్రి మరియు కమెడియన్ మీరా సియాల్కి బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక డేమ్హుడ్ అవార్డును ప్రకటించింది. నేపాల్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం సౌరహాలో 19వ చిత్వాన్ ఏనుగుల పండుగ ఘనంగా ముగిసింది. అబుదాబిలోని షేక్ ఖలీఫా మెడికల్ సిటీ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధి నివారణకు ప్రపంచంలోని తొలిసారిగా ఐటీ-విస్మ్ అనే వన్ టైమ్ జీన్ థెరపీని అందించి రికార్డు సృష్టించింది. భారత ప్రభుత్వ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ఇండో-కెనడా కొలాబరేటివ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్ కింద గోవాకు చెందిన విజయ్ మెరైన్ సర్వీసెస్ సంస్థతో కలిసి ది స్మార్ట్ సీ ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకుంది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉన్న అసభ్యకర ఫోర్నోగ్రాఫిక్ మరియు పిల్లలకు హానికరమైన కంటెంట్ను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 2025 డిసెంబర్ నెలలో దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. 2018 తర్వాత అత్యంత దారుణమైన గాలి నాణ్యత ఈ ఏడాది నమోదైంది. జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడం మరియు థర్డ్ పార్టీ టెస్టింగ్ బలోపేతం చేయడం కోసం నేషనల్ టెస్ట్ హౌస్ మరియు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం. 2025లో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోని అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా మరియు ఎగుమతిదారుగా అవతరించింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదనపు డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వాల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు నెలకొల్పింది. గిఫ్ట్ సిటీలోని గుజరాత్ బయోటెక్నాలజీ యూనివర్సిటీను ఉన్నత విద్యను ప్రపంచీకరించడంలో ఒక మేటి ఆదర్శ నమూనాగా నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో ప్రశంసించింది. తమిళనాడు ప్రభుత్వం 2022లో ఆమోదించిన మద్రాసు విశ్వవిద్యాలయం బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్లో తిరస్కరిస్తూ పునఃసమీక్ష కోసం వెనక్కి పంపారు. దీనివల్ల మద్రాసు యూనివర్సిటీతో పాటు 14 రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు గత 2 ఏళ్లుగా రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.